హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 12 4G మోడల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఎవరైతే 9,000 నుంచి 10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మొబైల్ బెస్ట్ ఆప్షన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ద బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్బాక్సింగ్కి వెళ్ళే ముందు ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో మనకి అరౌండ్ 10,000 అయితే కనిపిస్తుంది. కానీ ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంది. మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి 1,000 రూపీస్ వరకు కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. అరౌండ్ 9,000 బడ్జెట్లో అయితే ఈ మొబైల్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుంటే ముందు ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటాం. 6.7 ఇంచెస్ FHD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. అలాగే మనకి 60 Hz రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో 1000 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లే ఉంటుంది. అంటే ఇందులో మీరు గేమ్స్ ఆడినా లేదంటే వీడియోస్ చూసినా మూవీస్ చూసినా నెక్స్ట్ లెవెల్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఈ డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ 9,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి సూపర్ AMOLED స్క్రీన్ అనేది అదర్ బ్రాండ్స్లో అయితే లేదు. ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ మనకి MediaTek Helio G88 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ నార్మల్ డే టు డే యూసేజ్లో చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలగదు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా మనకి బ్యాక్ సైడ్ డబుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది. విత్ డ్యూయల్ LED ఫ్లాష్ కూడా మనకి బ్యాక్ కెమెరా నుంచి ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. విత్ డ్యూయల్ LED ఫ్లాష్ కూడా మనకి ఫ్రంట్ కెమెరా నుంచి ఇచ్చారు. మీరు నైట్ టైం ఫొటోస్ తీసుకుంటే మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ LED ఫ్లాష్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నైట్ టైం ఫొటోస్ తీసుకున్నా. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. అండ్ మీకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూసేజ్ ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ వస్తుంది. ఫేస్ లాక్ కూడా ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్ XOS 10. అండ్ టోటల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే 9,000 బడ్జెట్లో మీకు ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేట్ చేయమాకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని లేట్ చేయకుండా ఈ మొబైల్ అన్బాక్సింగ్ కూడా చేసేది, మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్స్ కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఇన్ఫినిక్స్ నోట్ 12 డాక్టర్స్ ఎడిషన్తో అయితే మనకి ఈ మోడల్ అనేది ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ ఈ డాక్టర్స్ ఎడిషన్ అనేది స్పాన్సర్షిప్. అలాగే మనకి బాక్స్ బ్యాక్ సైడ్ అన్ని ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది బేస్ వేరియంట్ 4GB RAM 64GB ROM బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని అయితే పక్కన పెట్టేసేద్దాం. బాక్స్ లోపల ఇంకేం ఇచ్చారో చూసేద్దాం ఫ్రెండ్స్. బాక్స్ లోపల మనకి ఛార్జర్ అయితే కనిపిస్తుంది. మనకి 33 watts ఫాస్ట్ ఛార్జర్. ఈ ఛార్జర్ విషేస్ ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 20 minutes దాకా అయితే ఛార్జ్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ 1x క్లబ్ కార్డు, అలాగే మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు మొబైల్కి సంబంధించి. అండ్ కేసును కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లోపల బ్లాక్ కలర్ కేసు చూస్తానికి అంత ఇదిగా అయితే అనిపించట్లేదు. కేసు వేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కేసు వేసి మనం చూసినట్లయితే అవుట్లుక్ చాలా అంటే చాలా చెడగొడుతుంది. కేసు అయితే నాకైతే నచ్చలేదు. అండ్ మీరు విడిగా కేసెస్ దొరికితే ఆ కేసు వేసి యూజ్ చేసుకోండి. అండ్ కేసు వేసిన తర్వాత చాలా బల్కీగా అనిపించింది. అండ్ డిజైన్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా ఉంది చూస్తానికి. ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి పైన కెమెరా ఒకటికి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి పైన ఇచ్చారు. అలాగే బాటంలో మనకి ఇన్ఫినిక్స్ అని చెప్పి రాసి ఉంది. అండ్ టోటల్గా ఈ బాడీ చూసినట్లయితే పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది టోటల్గా ఈ బిల్డ్ క్వాలిటీ. కానీ చూస్తానికి డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఆ బటనే. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ వాటర్ టాప్ నాచ్ స్క్రీన్తో వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం.
డబుల్ స్లాటా కాదా అన్నది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ మొబైల్ 4G కాబట్టి మనకి ఖచ్చితంగా డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ అండ్ SD కార్డ్ ట్రిపుల్ స్లాట్తో అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ట్రిపుల్ స్లాట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే బాటంలో చూసినట్లయితే మనకి మెయిన్ స్పీకర్ ఉంది అండ్ ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ మనకి బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. టాప్లో మనకి ఎటువంటివి అయితే మనకి టాప్లో అయితే ఇవ్వలేదు. టోటల్గా ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని నేను కలుస్తాను. అండ్ మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ మొబైల్ ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కింద ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 4G ఈ మోడల్ హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ మనకి రైట్ సైడ్ స్వైప్ చేసిన వెంటనే మెయిన్ మెనూ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్ బార్ ఉంది. అండ్ ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నింటిలోనూ ఇటువంటి UI అనేది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కాబట్టి. చాలా వరకు బ్లోట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది. అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం. XOS 10 మీద రన్ అవుతుంది. మనకి చూస్తున్నారు కదా ఇన్ఫినిక్స్ నోట్ 12. అలాగే Android 11 మీద వర్క్ అవుతుంది ఈ మొబైల్. అండ్ ర్యామ్, ఈ మొబైల్ ప్రాసెసర్, ర్యామ్ ఎక్స్పెన్షన్, టోటల్గా అబౌట్లో మనకి అన్నీ అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ టోటల్గా ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. క్యామ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఏది కూడా మిస్ చేయలేదు. మీకు స్లో మోషన్ వీడియో, పానోరామా, మ్యాక్రో షాట్స్ అయితే లేదు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ నుంచి మంచి పిక్చర్స్ అని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా 16 మెగాపిక్సెల్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే LED ఫ్లాష్ కూడా ఫ్రంట్ సైడ్ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. టోటల్గా ఈ మొబైల్ నాకు ఈ 9000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.